హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో శకుని దుర్యోధనుడితో కృష్ణుడి మాయల గురించి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పంచమవేదసారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. మహాభారతం మహాభారతం ఆ తరువాత శకుని దుర్యోధనుడితో ఇతడు ద్రౌపది స్వయంవరంలో కూడా ఈ విధంగానే చేశాడు అని అంటాడు. అదే సమయంలో వాసుదేవుడు దూరం నుంచి శకుని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు దుర్యోధనుడు, మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నాడు మామయ్య, మరి వెళ్తారా అని అడుగుతాడు. వెంటనే శకుని, వెళ్తాను, అసలు ఈ కృష్ణుడు ఈసారి ఎటువంటి పథకం వేశాడో ముందు నేను తెలుసుకోవాలి అని చెప్పి కృష్ణుడి దగ్గరకు బయలుదేరతాడు. ఆ తరువాత ద్వారకా నగరంలో సుభద్ర ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో కుంతీదేవి అక్కడికి వచ్చి, సుభద్ర, మహారాణి గాంధారీదేవి పంపిన వస్త్రాలను నీకోసం తీసుకువచ్చాను, ఈ వస్త్రాలను శుభసూచికంగా భావించి తీసుకో అమ్మా అని అంటుంది. కుంతీదేవి మాటలు విన్న సుభద్ర ఏడుస్తూ కుంతీదేవిని గట్టిగా హత్తుకొని, ఈ వస్త్రాలు నా సౌభాగ్యం కోసమా, లేదంటే నా దౌర్భాగ్యానికి చిహ్నాలా? దుర్యోధన రాకుమారుడితో నా వివాహం ఏ విధంగా జరిపిస్తున్నారు అత్తయ్య అని ఏడుస్తూ అడుగుతుంది. అప్పుడు కుంతీదేవి, సుభద్ర, ఈ వివాహం స్వయంగా మీ పెద్దన్నయ్య బలరాముడే నిశ్చయించాడు. ఒకవేళ ఇప్పుడు నువ్వు దీనికి ఒప్పుకోకపోతే సమ్రాట్ ధృతరాష్ట్ర మహారాజుని అవమానించినట్లవుతుంది, కురువంశానికి కూడా అవమానమే అవుతుంది, కురువంశానికి ద్వారకకు మధ్య శత్రుత్వం పెరుగుతుంది అని అంటుంది. అప్పుడు సుభద్ర, మరి నా మనసు పరిస్థితి ఏమిటత్తయ్యా అని అడుగుతుంది. అప్పుడు కుంతీదేవి, ఒక స్త్రీ యొక్క సౌభాగ్యం అర్ఘ్యం కోసం దోసిట్లో నింపుకున్న నీరు వంటిది. ఆ దోసిట్లో ఉన్న నీటిని ఇష్టదైవానికి సమర్పించకుంటే ఆ నీరు ధూళిలో కలిసిపోతుంది అని అంటుంది. వెంటనే సుభద్ర ఏడుస్తూ, నేను మీ కొడుకుని ఎప్పటి నుంచో నా భర్తగా భావిస్తున్నాను కదా అత్తయ్య అని అడుగుతుంది. నేను మీ అర్జున కుమారుడి దోసిట్లో నీటినే అత్తయ్య అని అంటుంది. ఆ మాటలు విన్న కుంతీదేవి, నీవు మాట్లాడుతున్నది ఏమిటి సుభద్ర, ఇది మహా అపచారం తల్లి అని అంటుంది. వెంటనే సుభద్ర ఏడుస్తూ, మీరు మీ కొడుకుని ఆదేశించండి అత్తయ్య, వెంటనే ఇక్కడికి వచ్చి నన్ను వివాహం చేసుకోమని, అప్పుడు కురువంశానికి కూడా ఎటువంటి అవమానం ఉండదు, నా సౌభాగ్యం కూడా నాకు దక్కుతుంది అని అంటుంది. అప్పుడు కుంతీదేవి, అర్జునుడు ప్రస్తుతం తపస్సులో ఉన్నాడమ్మా, అర్జునుడు ఎక్కడున్నాడన్న విషయం కూడా నాకు తెలియదు అని అంటుంది. వెంటనే సుభద్ర ఏడుస్తూ, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏమిటత్తయ్య, ఎంతో సమర్థులైన ఇద్దరు అన్నయ్యలు ఉన్నప్పటికీ నా జీవితంలో నాకు నచ్చిన వాడిని నేను చేసుకోవడానికి వీల్లేదా, ఈ రాజనీతి నన్ను శాసిస్తుందా అని అడుగుతుంది. అప్పుడు కుంతీదేవి, కురువంశానికి యదువంశానికి బంధుత్వం కుదరాలని ఈ నీ వివాహ నిర్ణయంలో కృష్ణుడు అంగీకారం కూడా ఉందమ్మా, కృష్ణుడిపై నమ్మకం ఉంచు, కృష్ణుడు అధర్మాన్ని జరగనివ్వడు అని నాకు అర్జునుడు చెప్పాడు, నాకు కూడా వానిపై నమ్మకం ఉంది, కృష్ణుడు ఏది చేసినా ధర్మానుసారమే చేస్తాడు, కృష్ణుడిపై నమ్మకం ఉంచు అని సుభద్రకు ధైర్యం చెప్తుంది. అదే సమయంలో ఒక సేవకురాలు వచ్చి, రాకుమారి, మీరు సోమనాథ మందిరానికి వెళ్ళవలసి ఉందని శ్రీకృష్ణుల వారు సందేశం పంపించారు, అక్కడెవరో మహాత్ములు ఉన్నారట, ఆ మహాత్ములను మీరు కలుసుకొని మన ద్వారకకు ఆహ్వానించవలసిందని చెప్పమన్నారు అని అంటుంది. వెంటనే సుభద్ర ఏడుస్తూ, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు అని అంటుంది. అప్పుడు ఆ సేవకురాలు, ఆ మహాత్ములు ఇక్కడికి వస్తే మీ జీవితం సుఖమయమవుతుందని వాసుదేవుల వారు మీకు చెప్పమన్నారు అని అంటుంది. అప్పుడు కుంతీదేవి, వెళ్ళిరా సుభద్ర, తప్పకుండా కృష్ణుడు ఏదో ఆలోచించే నిన్ను ఇలా ఆదేశించి ఉంటాడు, వెళ్ళిరా అమ్మా అని అంటుంది. ఆ తరువాత వాసుదేవుడు నది ఒడ్డున పిల్లలతో సరదాగా ఆడుకుంటూ ఉంటాడు. అదే సమయంలో శకుని అక్కడికి వస్తాడు. అప్పుడు వాసుదేవుడు, శకుని మామ రండి, హస్తినాపురిలో కానీ గాంధారిలో కానీ మీరు సముద్రాన్ని చూసి ఉండరు కదా, మా ద్వారకలో సముద్రాన్ని చూసి ఆనందించండి అని అంటాడు. అప్పుడు శకుని, లేదు వాసుదేవ,
మాది పర్వత ప్రాంతం కదా, మాకు తెలిసిందల్లా ఒక్కటే, మనిషి జీవితమైనా సరే పర్వతమైనా సరే నిశ్చయంగా ఉండేవారికి తొందరగా గమ్యం చేరుకుంటారు అని చెప్తాడు. వెంటనే వాసుదేవుడు శకుని మామ, మా యాదవులకు తెలిసిందొక్కటే, సముద్రమైన సంసారమైన ధర్మమనే నావపై ప్రయాణించినప్పుడు వారు సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంటారు అని అంటాడు. అదే సమయంలో వాసుదేవుని కొడుకు ప్రద్యుమ్నుడు అక్కడికి వచ్చి నాన్నగారు బంతి ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుడు ప్రద్యుమ్నుణ్ణి శకునికి పరిచయం చేసి ప్రద్యుమ్నుణ్ణి శకుని దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్తాడు. ఆ తర్వాత వాసుదేవుడు శకుని మామ, బంతాట ఆడదామా, నాకెంతో ఇష్టమైన ఆట అని అంటాడు. ఆ తరువాత సుభద్ర తన సేవకురాళ్లతో కలిసి సోమనాథ మందిరం వద్ద తపస్సు చేస్తున్న అర్జునుడి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు సేవకురాలు అర్జునుడికి ప్రణామం చేసి, మా రాకుమారి వివాహం నిశ్చయమైంది, మీరు వారిని ఆశీర్వదించండి అని అంటుంది. అప్పుడు అర్జునుడు కళ్యాణమస్తు అని దీవించి, ఒక తాపస్సునే ఐహికమైన కోరిక కోరుతున్నావా అని అడుగుతాడు. అప్పుడు సుభద్ర, మీరు నన్ను ఆశీర్వదించండి, కానీ ఈరోజు నా వివాహం జరగకూడదని అని అంటుంది. అప్పుడు అర్జునుడు, నీవు ఎవరి అనుమతితో వివాహం చేసుకుంటున్నావు అని అడుగుతాడు. వెంటనే సుభద్ర, మా పెద్దన్నయ్య ఆదేశంతో అని అంటుంది. అప్పుడు అర్జునుడు, మీ అన్నయ్య ఆదేశాన్ని మన్నించు, నిజంగా మాధవుడు కోరుకుంటే యాదవులు హస్తినాపురి సమక్షాన ఉండాలని, అది మంచిదే అవుతుంది అని అంటాడు. అప్పుడు సుభద్ర, మీకు మా అన్నయ్య తెలుసా స్వామి అని అడుగుతుంది. వెంటనే సేవకురాలు, తెలుసు రాకుమారి, మహాత్ములు త్రికాలజ్ఞాన సంపన్నులు అని అంటారు కదా, వారికి తెలియనిదేముంటుంది అని అంటుంది. సుభద్ర, మా అన్నయ్య కృష్ణుడు మిమ్మల్ని ద్వారకకు రమ్మన్నారు అని చెప్తుంది. వెంటనే అర్జునుడు, నేను తపస్సు చేసుకుంటున్నాను కన్యా, నేను ఇక్కడికి రాలేను అని అంటాడు. అప్పుడు సుభద్ర, కానీ మా అన్నయ్య చెప్పాడు, సోమనాథ మందిరంలో తాపస్సుల తపస్సు పూర్తయిపోతుంది, అందుకే మిమ్మల్ని వారు ద్వారకకు రమ్మన్నారు అని చెప్తుంది. అప్పుడు అర్జునుడు, సరే పదండి వెళ్దాం, వారి పథకం ఏమిటో నేను కూడా తెలుసుకోవాలి కదా, ద్వారకకే వచ్చి తెలుసుకుంటాను అని అంటాడు. ఆ తరువాత శకుని నది ఒడ్డున పిల్లలతో వాసుదేవుడితో ఆడుతూ ఉంటాడు. అప్పుడు శకుని, వాసుదేవ, నా మాటలు జాగ్రత్తగా వినండి, నాకు నా మేనల్లులంటే ఎంతో అభిమానం, వారు సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను, కానీ మీరు దానికి అడ్డుగా వస్తున్నారు, నేను వేసిన పథకాలన్నిటినీ ధ్వంసం చేస్తున్నారు అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, ఇంతకీ మీరు వేసిన పథకం ఏమిటి శకుని మామ అని అడుగుతాడు. అప్పుడు శకుని, నాకు చెల్లెలు గాంధారి అంటే చాలా ఇష్టం, హస్తినాపురి సింహాసనంపై నా గాంధారికి అధికారం ఉండాలి, గౌరవులు జీవిత పర్యంతం ఆమెకు అంధకారమే మిగిల్చారు, కనీసం ఇప్పుడైనా ఆమెకు హస్తినాపురి సింహాసనం అధికారం దక్కాలని కోరుకుంటున్నాను, ఇదే నా పథకం అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, అత్యద్భుతమైన పథకం శకుని మామ, కానీ మీ పథకానికి నేను ఏ విధంగా అడ్డు వచ్చాను అని అడుగుతాడు. వెంటనే శకుని, వాసుదేవ, ఇంద్రప్రస్థంలో రాజసూయ యజ్ఞం జరిగితే ఇంద్రప్రస్థం స్వతంత్ర నగరంగా అయిపోతుంది, అప్పుడు నా చెల్లెలికి నా మేనల్లులందరికీ అన్యాయం జరుగుతుంది, ఈ కురురాజ్యమంతా మళ్ళీ అఖండంగా విలసిల్లాలి అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, తప్పకుండా అలానే జరుగుతుంది శకుని మామ అని అంటాడు. వెంటనే శకుని, కానీ ఆ రాజ్యానికి సర్వాధికారం మా దుర్యోధనుడికే ఉండాలి, ఇది సాధించేందుకు నాకు యాదవుల సహాయం కావాలి కృష్ణ, ఈ కారణంగానే దుర్యోధనుడికి రాకుమారి సుభద్రనిచ్చి వివాహం చేయడానికి మీ పెద్దన్నయ్య అయిన బలరాముడిని నేను ఒప్పించుకున్నాను అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, ఆ విషయమై నేనేమీ చేయలేదు కదా శకుని మామ, కురువంశానికి యదువంశానికి బంధుత్వం కుదరాలని నాకు ఉంది, అది కూడా మంచిదే కదా అని అంటాడు. వాసుదేవుని మాటలు విన్న శకుని, ఇప్పుడు చెప్పండి మీ పథకం ఏమిటో అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, నా పథకం సులువైనదే శకుని మామ, ఏ పక్షాన ధర్మం ఉంటుందో నేను ఆ పక్షానే ఉంటాను, కురురాజ్యాన్ని మళ్ళీ అఖండంగా విలసిల్లేందుకు సహాయం చేస్తాను, కురువంశానికి యదువంశానికి బంధుత్వం నెలకొల్పుతాను, ఇప్పుడు చెప్పండి సమస్య ఎక్కడుంది అని అడుగుతాడు. వెంటనే శకుని, అయితే మరి ఈ సమయంలో అర్జునుడు అక్కడ సోమనాథ మందిరంలో ఎందుకు ఉన్నాడు వాసుదేవ, తప్పనిసరిగా మీరే ఉత్తరం నుండి దక్షిణ దిశగా రావాలని ఆదేశించి ఉంటారు అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, అర్జునుడిని నేనేమీ ఆదేశించలేదు, సోమనాథ మందిరానికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకుంటే అంతా శుభం కలుగుతుంది, అలాగే తపస్సు కూడా ఫలిస్తుందని చెప్పాను, నేను ప్రమాణం చేస్తున్నాను శకుని మామ, ఈ సమయంలో అర్జునుడు అక్కడ ఉండడం నా ప్రణాళిక కాదు అని అంటాడు. అప్పుడు శకుని,
వాసుదేవ, స్వయంగా నేనే అర్జునుడిని సోమనాథ మందిరంలో చూశాను. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అర్జునుడు సోమనాథ మందిరంలో ఉండడం మీ ప్రణాళికలో భాగమై ఉంటే కనుక ఇక ద్వారకకు హస్తినాపురికి మధ్య శత్రుత్వం రావడం తథ్యం అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, హెచ్చరిస్తున్నారా? మీరు నాతో పరాచకాలు ఆడుతున్నారేమిటి శకుని మామ? నేను అసత్యం పలుకను. ఒకవేళ మీరు నా మాటలు నమ్మకపోతే మీరే స్వయంగా సోమనాథ్ వెళ్ళి చూడండి, అక్కడ అర్జునుడు ఉన్నాడా లేడా అని అంటాడు. వాసుదేవుని మాటలు విన్న శకుని దుర్యోధనుడితో కలిసి సోమనాథ ఆలయానికి వెళ్ళి చూడగా అక్కడ అర్జునుడు కనిపించడు. అప్పుడు అర్జునుడు తప్పకుండా ద్వారకకే వెళ్ళి ఉంటాడు అని అనుకుంటాడు. ఆ తర్వాత సుభద్ర తాపసిగా ఉన్న అర్జునుడిని తీసుకుని ద్వారక నగరానికి వెళ్తుంది. అప్పుడు వాసుదేవుడు సుభద్ర అని పిలిచిన వెంటనే సుభద్ర కోపంతో నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా వాసుదేవుడు, ఈ అన్నయ్యపై ఇంత కోపమా? చూస్తూ ఉంటే పార్థుడికి కూడా నాపై కోపం వచ్చినట్లుందే అని అంటాడు. వెంటనే సుభద్ర ఆశ్చర్యంతో వాసుదేవుణ్ణి చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.